కృష్ణపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఇంటింటా ప్రచారం. నెన్నెల మండలంలోని కృష్ణపల్లి గ్రామంలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి బెల్లంపల్లి సంధ్యా మహేష్లు గ్రామంలో అత్యధిక జనసందోహం నడుమ పెద్ద ఎత్తున ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. గతంలో ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాలను ప్రజలందరికీ వివరిస్తూ ప్రచారాన్ని ముందుకు సాగించారు. గ్రామంలోని వాడలలో డోలు చప్పుళ్లతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు తమ వంతుగా సేవ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, గ్రామ అభివృద్ధి తమ లక్ష్యమని అన్నారు. యూత్ సభ్యులను అన్ని విధాలా ప్రోత్సహించి వారికి ఉపాధి కృషి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తామని, ప్రతి ఒక్కరికి తమ సేవ అంకితమని ఆయన తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేసే విధంగా నన్ను ప్రోత్సహించాలని, గ్రామంలోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కృష్ణపల్లి గ్రామ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు, యువకులకు మరియు ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి మా యొక్క గ్రామం తరపున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఊరందరి నన్ను బల్లపరిచి నువ్వైతేనే మంచి అభివృద్ధి చేస్తావు, ఇంతకుముందు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసినామని ముందుకు తీసుకురావడం జరిగింది రైతులందరూ. కాబట్టి నేను ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయ పరంగా కాకుండా మన భారతదేశాన్ని సైన్యం ఎట్లా కాపాడుతుందో ఈ యొక్క మన కృష్ణపల్లిని కాపాడడానికి నేను రాజకీయంలోకి దిగిన. ఇంకో విషయం ఏంటంటే, నేను చెన్నూరు నుంచి వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడ సెటిల్ అయినా. నేను ఒక షాప్ నడుపుకుంటున్న బిజినెస్, అది కూడా అందరికీ రైతులకు పనిచేసే పనే, ఫెర్టిలైజర్ షాపు. ఆ షాపు ఉండగా కూడా కొన్ని అభివృద్ధి పనులు నా ఇంటికెళ్ళి చేసిన, ఒక టెంపుల్ కూడా కట్టించిన. ఇంకా ముందు ఇప్పుడు నన్ను గెలిపించినాక ప్రతి ఒక్కరికి గడప గడపకు ఏ కష్టం వచ్చినా నా ఒక కుటుంబం అనుకొని నేను ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా నా ఇంటి ముందడికత్తే ఒక సర్పంచ్ అనే అహంకారం లేకుండా నా కుటుంబం అనుకొని ప్రతి ఒక్కరికి, ఆడపడుచులకు, చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి అండదండగా ఉండి అందరికీ ఈ 5 సంవత్సరాలు ఒక్కసారి నన్ను చూడండి. నా గుర్తు కత్తెర గుర్తు. ఈ 5 సంవత్సరాలు పాలన చూసినాక నా యొక్క అభిమానంతో మళ్ళీ నన్ను ఇదే జనరల్ వస్తే ఈ గ్రామ పంచాయతీ నుండి ఇనాన్మాస్గా చేయాలని కృషి చేస్తున్నారు గ్రామ పెద్దలందరికీ. తీన్మా న్యూస్ నవీన్.